నమస్తే, పొలిటికల్ వాయిస్కి స్వాగతం. మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు సాహితీవేత్త భాస్కర్ రావు గారు ఉన్నారు. దేశంలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలు వివిధ అంశాలపై మాట్లాడేందుకు వారిని అడిగి తెలుసుకుందాము. నరేంద్ర మోడీ సర్కార్తో పాటు ప్రతిపక్ష కూటమి, ఈ రెండు కూటముల్లో ఎవరికి బలం ఉన్నది, ఏం జరగబోతుంది అనేటువంటి అంశాలు. సార్ నమస్తే అండి. నమస్తే. నరేంద్ర మోడీ సర్కార్ చూస్తున్నాం, దాదాపుగా ఇంకా ఎన్నికల కోణంలోకి వచ్చేసినట్టుగా కనబడుతుంది. దేశంలో పార్లమెంట్ ఎన్నికల కోణంలోకి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు వెళ్ళిపోయినట్టుంది. ఏ అంశాలు ఈ వచ్చే లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేటువంటిగా ఉంటాయనేటువంటి మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వికసిత భారత్ అనేది నడుస్తూ ఉంది. మోదీ ఆధ్వర్యంలో వికసిత భారత్ కావాలని ఆకాంక్షించే వాళ్ళ యొక్క సంఖ్య దేశంలో బాగా పెరిగిపోతుంది. 1857 తిరుగుబాటును హిందుత్వగా ఒక భారత ప్రథమ స్వాతంత్ర తిరుగుబాటుగా వర్ణించినటువంటి సావర్కర్ని ఈ దేశం చాలామంది ఇబ్బంది పెట్టారు. ఇంకా చెప్పాలంటే అది జరగదు అన్నారు. ఆ తర్వాత కాలంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ హిందూ స్వరాజ్ అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. అంతకంటే ముందు స్వామి వివేకానంద భారతదేశం యొక్క అత్యద్భుతమైన ఆధ్యాత్మిక ప్రగతి ప్రపంచాన్ని ముంచివేస్తుంది అంటే అందరూ నవ్వుకున్నారు. కానీ ఇవాళ 60 సంస్థలు భారతదేశం నుంచి వెళ్ళి సుమారు 140 దేశాలు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాయి. అవి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పాటుగా సత్యసాయి ఆర్గనైజేషన్స్ కావచ్చు, రవిశంకర్ ఆర్గనైజేషన్ కావచ్చు, జగ్గి వాసుదేవ్ కావచ్చు, రమణ మహర్షి ఆశ్రమానికి సంబంధించి ఇస్కాన్ లాంటి సంస్థలు కావచ్చు, మాత అమృతానందమ్మి కావచ్చు, ఇలాంటి ఒక ఆనంద మార్గ్ కావచ్చు, ఇట్లాంటి గొప్ప గొప్ప సంస్థలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. అయితే వీటన్నిటి వెనుక వేలాది మంది కార్యకర్తల యొక్క వాళ్ళ త్యాగము, వాళ్ళు నిరంతరంగా పనిచేయడం అనేది జరుగుతూ వచ్చింది. అది భారతదేశంలో ఒక కీలక మలుపు ఏమిటంటే 2001 నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత గోద్రా అల్లర్లు జరగడం, ఆ తర్వాత గుజరాత్ అల్లర్లు జరగడం, దాన్ని మోదీని విలన్గా చూపించడం, నెగిటివ్ ప్రచారమే మోదీకి ఎక్కువ వచ్చింది. అవును. ఆఖరికి వాళ్ళ ఎక్స్ట్రీమిజం అనేది ఎంతవరకు పోయిందంటే విదేశాల్లో వెళ్ళి మోదీని ఈ దేశంలోకి రానివ్వవద్దు, ఆయనకు వీసా ఇవ్వద్దు అని కంప్లైంట్ చేసే వరకు వెళ్ళేది. బయట వాళ్ళు అట్లా చేస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనంతమూర్తి లాంటి వాళ్ళు, కర్ణాటకలో ఒక సాహిత్యవేత్త ఉండేవాడు, యుఆర్ అనంతమూర్తి అని, అతనైతే మోదీ ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో నేను ఉండను అన్నాడు ఆయన. అంటే ఇంత ఎగ్జాగరేషన్గా వెళ్ళిపోయారు వాళ్ళు, అతిశయోక్తి అయిపోయింది. ఈ క్రమంలో 2014 అనేటటువంటిది భారతదేశం యొక్క ఒక గొప్ప మైలురాయిగా మనం చూడవచ్చు రాజకీయ చరిత్రకు.